నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. డ్యూటీలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండవలసిన పోలీసులే ఆ బాధ్యతను మర్చిపోయి ప్రవర్తించడం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం. అయితే ప్రభుత్వం మారినా ఇంకా వాళ్ళ తీరులో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. నిన్న పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అత్యుత్సాహం చూపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క చిత్తూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ మృతిపై కూడా ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులనైతే ప్రభుత్వం బదిలీ వేయటం అయితే జరిగింది. అసలు ఇప్పటికీ కూడా పోలీసులలో కావచ్చు, సిఐడి ఆఫీసర్స్లో కావచ్చు మార్పు రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినా కూడా పోలీసుల తీరులో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. దానికి ఉదాహరణలే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 ఘటనలు కూడా. సో ఇప్పటికే చాలామంది పై ఆఫీసర్స్ని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని హోల్డ్లో పెట్టడం జరిగింది, కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమందిని బదిలీ చేయడం కూడా జరిగింది. అయినా కూడా వీళ్ళు అసలు మారుతున్నట్టయితే ఎక్కడా కనిపించట్లేదు. సో ఎలా చూడొచ్చు అంటారు పోలీసుల తీరుని? మీరేం చెప్తారు? హ్యాబిట్స్ డై హార్డ్ అని ఒక ఆంగ్ల సామెత ఉందమ్మా. అంటే మనుషులు అంత త్వరగా మారరు అనేది మనకు కూడా ఉంది. అది అదే సామెత ఇక్కడ వర్తిస్తుంది. మీరు అన్నారు ప్రభుత్వం మారినా పోలీసులు మారలేదని. ఆ ప్రభుత్వం మారటం తర్వాత మాట, పోలీసుల్ని ఒక రకమైనటువంటి అంటే మీరు డ్యూటీ చేయక్కర్లేదు, కేవలం మౌన సాక్షులుగా ఉంటే చాలు అనే దృక్పథానికి పోలీస్ వ్యవస్థని తీసుకొచ్చారు. అది కాకుండా మేము సుపారీ తీసుకుంటాం జనం దగ్గర, మేము ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళని తీసుకురావాలి, మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకోమంటే తీసుకోవాలి, అంటే ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా కూడా పనిచేసే స్థితికి పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చారంటే ఇక అట్లాంటప్పుడు ఇక వాళ్ళు విధులు మర్చిపోయారు. శంకరయ్య అని మీకు గుర్తుండే ఉంటుంది, పులివెందుల్లో వివేకానంద గారు చనిపోయినప్పుడు ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ, ఆయన కూడా ఆయన భారతీదేవి ఫాదర్ ఉన్నాడు కదా, ఆయన పేరు ఈసీ గంగిరెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డి, వీళ్ళందరితో పాటు వెళ్ళిన వ్యక్తి అతను. కానీ ఆ బట్టలు మారుస్తున్నప్పుడు, తర్వాత బాడీని తీసుకొస్తున్నప్పుడు అవన్నీ చూశాడు, రక్తం క్లీన్ చేయటము. అంటే ఒక ఇన్స్పెక్టర్ అనేది అతను మర్చిపోయాడు. మామూలుగా కనుక పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను నేను, నా ముందు నేరానికి సంబంధించినటువంటి రుజువులన్నీ చెరిపేస్తున్నారు సాక్ష్యాలు అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఒకవేళ తను ఒక నిర్వీర్యమైన వ్యక్తి అయిపోయి ఉండొచ్చు అక్కడ, కానీ వెంటనే బయటికి వెళ్ళి పై ఆఫీసర్కి డిఎస్పీకో ఎస్పీకో చెప్పి ఇగో ఇట్లా మర్డర్ అయింది, ఆయన రక్తం అంతా తుడిచేస్తున్నారు, బట్టలు మారుస్తున్నారు, ఇంకా అడిషనల్ ఫోర్సెస్ని పంపండి, మీరు కూడా రండి అని అలర్ట్ ఇవ్వాలి అతను. కానీ ఏమీ చేయలే. అట్లా ఒక మౌన వ్యవస్థగా పోలీసుని మార్చేశారు. దాంతో వాళ్ళ బాధ్యతలు, ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళు బాధ్యతలు మర్చిపోయారని, వాళ్ళ బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోయారు. వాళ్ళు కేవలం వాళ్ళ శాలరీలు తీసుకోవటం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సేవలు చేసుకోవటం. అంతెందుకు స్థానిక సంస్థల ఎన్నికల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నామినేషన్లు ఉపసంహరించుకోమని బెదిరించే కేంద్రాలుగా మారినాయి అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది. తర్వాత బాధితులు కనుక వెళ్ళి, ఇప్పుడు మీరు చెప్పారు రామకృష్ణ పరిస్థితి, రామకృష్ణ వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళని బెదిరించి పంపించారుగా తప్ప నీ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళు చర్య తీసుకోవాలా. ఒక వ్యక్తి అసలు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నాడు అంటేనే అతనికి ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటే తప్ప పోలీస్ స్టేషన్కి రాడు ఏ వ్యక్తి అయినా సరే. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అంటే జిడ్డు వదిలించుకున్నట్టే, ఏదో ఒకటి వాళ్ళకి చేతులు తడపండి, అక్కడ పని అవ్వదు. నాటుగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఎవరన్నా కడుపులో కత్తి దిగబడి ఆ కత్తితో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానాళ్ళు నన్ను పొడిచారు నన్ను అంటే ముందు మాకేమిస్తావో చెప్పు అనే పోలీస్ వ్యవస్థ ఆ తీరులో పనిచేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మనం కేసులు ఎదుర్కొనేది ఎలా ఉంటారు, వాళ్ళు రౌడీ షీటర్లు అలాంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈయన హయాంలో చూస్తే ప్రభుత్వం మారాక జత్వానీ కేసు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జత్వానీ కేసులో ఆఫీసర్స్ని హోల్డ్ చేయడం జరిగింది, సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి కేసులో కూడా కొంతమంది ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయనకి బిర్యానీ తినిపించారని, ఆయనకి సకల వసతులు కల్పించారని ఆయన వ్యవహారంలో. సో ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా ఎందుకు ఇంతమందిపై యాక్షన్స్ తీసుకుంటున్నా కూడా ఇప్పటికీ పోలీసులు మారట్లేదు. అసలు ఎంతవరకు పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలంటారు? దీనిపై హోంమంత్రి కూడా స్పందించాల్సిన అవసరం లేదంటారా? మీరు అన్నట్టు జత్వానీ కేసు తీసుకుందాం, 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యారు. ఆయన కాకుండా కూడా కింద ఆఫీసర్లు కానిస్టేబుల్ రాక కూడా సస్పెండ్ అయ్యారు. అని బోరుగడ్డ అనిల్ ఇష్యూలో 2 సందర్భాల్లో 11 మంది అయ్యారు. అట్లా
రకరకాలుగా ఇప్పుడు ఈయన రామకృష్ణ మర్డర్ కేసు విషయంలో కూడా దాదాపు 238 మంది పోలీసుల్ని మార్పిడి చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పోలీస్ స్టేషన్లో తిష్టేసుకుని కూర్చున్నారు. ఏంటి వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత పోలీసుల దగ్గరికి వీళ్ళు టీడీపీ వాళ్ళకి ప్రాణహాని ఉన్నా కూడా వాళ్ళు స్పందించట్లేదు. ఇంకోటి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు హత్యలకి గురవటం ప్రతిపక్షాల చేతులు అనేది ఏదైనా ఒకటి అర్రా సంఘటనలు చూసాం. కానీ దాదాపు 17-18 మంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ చేతిలో చనిపోయారు. మిగిలిన రాజకీయ పార్టీలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు చేసే స్థాయిలో లేవు. వాళ్ళ ఉనికే కష్టంగా ఉంది. ఇప్పుడు వామపక్షాలు వీక్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అసలు నామమాత్రం ఉనికే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మనం ఏమైనా వీక్ అయ్యాం అనుకుంటారేమో ప్రజలనే ఉద్దేశం మీద మనం ఇంకప్పటికీ బలంగా ఉండామని చూపించుకోవటానికి ఈ అరాచక శక్తులు మర్డర్లు చేయటం, దాడులు చేయటం, బెదిరించటం, అంటే కింద పడ్డ మాదే గెలుపు అని అంటారు చూసారా, ఆ పరిస్థితిగా ఉంది. దీనికి తోడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక బహిరంగ సభలో కార్యకర్తలకి పిలిపించాడు. ఏం పిలిపించాడు మీరు గమనించారో లేదో, మీరేమి జంకాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా చేయండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మహా ఉంటే 3 నెలలు జైల్లో పెడతారంట. 3 నెలలు జైల్లో పెడతారు, అంతకంటే ఏమవుతుంది, నేను 16 నెలలు ఉండొచ్చా కదా, నన్ను స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పాడు. ఇంకా నయం, ఇంకా ఒక జాతీయ స్థాయిలో ఒక పిలుపు ఇవ్వలేదు. నా స్టోరీని పాఠ్యపుస్తకాల్లో పెట్టండి, నేను 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆంధ్రప్రదేశ్కి 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రిని అయ్యాను. ఇలాంటి ప్రతిభావంతమైన వ్యక్తి గురించి ఇతర భాషల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా పాఠ్యాంశాల్లో చేర్చి స్ఫూర్తి ప్రదాతగా ఇంకా చేయమని అడగల. ఇంకా అది కూడా అడుగుతాడు, రేపు కేంద్రంకి అప్పీల్ కూడా చేయగలడు. ఒక లెటర్ రాస్తాడు, ఆయన దగ్గర ఒక అలవాటు ఉంది. ఇంతవరకు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాల్లో చీఫ్ మినిస్టర్స్ ఎప్పుడు జోక్యం చేసుకోవాలా. జోక్యం చేసుకున్నా కానీ కాన్ఫిడెన్షియల్ లెటర్ రాస్తారు. పోనీ ఒకవేళ వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఒక బహిరంగ లేఖే రాశాడు. అలాగే ఇప్పుడు ఒక బహిరంగ లేఖ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో సహా పక్క రాష్ట్రం తెలంగాణ, ఇతర అన్ని రాష్ట్రాలు కూడా స్ఫూర్తి, నేను 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత కూడా మరి ఒక రాష్ట్రంలో 175లో 151 సీట్లు సాధించగలిగాను. అలాంటి స్ఫూర్తిని మీరు విద్యార్థుల్లో నింపటానికి ఏ సెక్షన్లో వెళ్ళాడు కారణాలతో అది వేరే మాట. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే గాంధీ గారు లాగా ఎక్కువ కాలం జైల్లో ఉన్న వ్యక్తిగా తను భావిస్తున్నాడు. నెహ్రూ గారు లాగా, అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా ఉన్నారు కదా జాతీయ స్థాయి నాయకులు, అట్లా ఎక్కువ కాలం ఉండా కాబట్టి తను ఒక పెద్ద లీడర్ని అని మనం ఇంకా పైగా ఇప్పుడు ఆయనే కార్యకర్తలను అలా ప్రోత్సహిస్తున్నప్పుడు రామకృష్ణ లాంటి వాళ్ళ ఏం జరుగుతుంది? ఈ పోలీసుల తీరు ఇలానే ఉంటే రాష్ట్రంలో ఏం జరిగినా కూడా దానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ప్రతిపక్షం కానీ ఇటువంటి వైసీపీ రెడీగా ఉంది ఏం జరిగినా కూడా ప్రభుత్వమే తోసేయడానికి. సో మరి పోలీసుల తీరు ఇలానే ఉంటే కష్టం కదా సార్. ప్రతిపక్షం వాళ్ళు చేసేదే అది. ఎందుకంటే శాంతి భద్రతలు కరువైనవి అని నెల రోజులు కాకముందే 25 రోజులకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఈ 25 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్ళాడు, వింత పత్రాలు ఇవ్వటానికి కూడా వెళ్ళాడు కదా. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శాంతి భద్రతల సమస్య సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించమని కూడా అడగటానికి ఒక కారణం కదా. ఇప్పుడు రామకృష్ణ లాంటి వాళ్ళు చనిపోక ఏమవుతుంది, ఇప్పుడు పోలీసులు స్పందించరు. తర్వాత రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారే కార్యకర్తలకు చెబుతున్నాడు, మీరు జంకొద్దు, ఏదన్నా చేయండి. ఈవెన్ అది చేసినా 3 నెలలే అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 3 నెలలు జైల్లో ఉంచడం తప్ప ఈ ప్రభుత్వం అంతకు మించి వీళ్ళకి అధికారం లేదు. ఈ చట్టం మిమ్మల్ని ఏం చేయలేదు. 16 నెలలు నేను వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని కాలేదా, అట్లాగే మీరు ఎమ్మెల్యేలు కూడా అవుతారు. అట్లా ఆ రకమైన ఇది ఇస్తున్నాడు. అంటే పరోక్షంగా మీరు ఎంత నేరాలు చేస్తే ఎన్నాళ్ళు జైళ్ళల్లో ఉంటే మీకు అంత పదవి దొరుకుతుందని. 16 నెలలు ఉండబట్టి నాకు ఇది దొరికింది. 3 నెలలు ఉంటే మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు, 6 నెలలు ఉంటే ఎంపీ అవ్వచ్చు, 1 సంవత్సరం ఉంటే మంత్రి అవ్వచ్చు. అట్లా ఒక స్కేల్ క్రియేట్ చేశాడు ఆయన. అంతెందుకు, ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఆయన డొక్కా మాణిక్యవర ప్రసాద్ అని ఆయన మాజీ మంత్రి కూడా గుంటూరు జిల్లాలో ఒక ప్రముఖమైన రాజకీయవేత్త. ఆయన మామూలు ఒక సాధారణ కుటుంబంలో దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రాజకీయ పరిణామంలో యాదృచ్ఛికంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు.
వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు అనేది ఒక పెద్దరికంగా వ్యవహరించే వ్యక్తి. కానీ వాళ్ళకి ఈయన ఎట్లా కనబడ్డాడంటే ఇతన్ని కనుక ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారిని హత్య చేసి ఈయనకు ఒక మంత్రి పదవి ఇస్తే ఎట్లా ఉంటుందనే ఒక క్రేజీ ఐడియా వచ్చింది వాళ్ళకి. రావటం మనసులో పెట్టుకోలే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్లో ఆయన, ఇంకొక 2 IAS ఆఫీసర్లు, ఒక మంత్రి, ఇంకెవరో కూర్చున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎట్లా ఉన్నారు అది ఇది అని, ఓ పని చేస్తారా మీరు అన్న అంట. ఏంటండి అన్న అంట, ఏం లేదు మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసేయండి మీకు ప్రమాణ స్వీకారం చేయించేస్తామని. అంటే ప్రమాణ స్వీకారం అంటే మంత్రి పదవి ఇచ్చేస్తామని. అంటే ఒక వ్యక్తి, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడంటే ఎట్టా ఉపయోగించుకోవాలనేది, అంటే గతంలో ఇది ఇప్పుడు కూడా కాదు, ఫ్యాక్షన్ రాయలసీమలో వాడుకునేవాళ్ళు ఇట్లా దళితుల్ని ఉపయోగించి అవతల వాళ్ళని తీయించి వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం ఇవ్వటానికి. ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబం అనుకోవడానికి వీలు లేదు. కేవలం వీళ్ళు డబ్బులకి బాగా కోట్ల రూపాయలకి మరిగారు. ఎందుకు చెప్పొచ్చు అంటే మనం ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాదని, వివేకానంద రెడ్డిని చంపడానికి వాళ్ళ ఇంట్లో గొడ్డలు కూడా లేదు, కదిరెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు. మామూలుగా చిన్న ఫ్యాక్షన్ విలేజెస్లో కూడా కనీసం ఒక 5-6 గొడ్డళ్ళు 4 కత్తులు ఉంటాయి, ఏమో ఎప్పుడు ఎవడొస్తాడో అని. వీళ్ళు అవన్నీ మర్చిపోయారు, కేవలం డబ్బు సంపాదనలో పడిపోయి ఇడుపులపాయ లాంటి ఎస్టేట్లో గొడవ నిండా నింపుకున్నారు. కానీ ఆయుధాల సంగతి వాళ్ళకి అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళేమి ఫ్యాక్షన్లో లేరు, కాకపోతే సొంత బాబాయిని సంపాదించి వచ్చి కత్తి కావాల్సి వచ్చింది. కానీ బయట అయితే వాళ్ళకేం అవసరం? ఇట్లా ఎవరికొవరికి పురమాయిస్తున్నారు. ఇప్పుడు ఈయనకి డొక్కా మాణిక్ వరప్రసాద్కి ఇచ్చారు ఒక అసైన్మెంటు, చంద్రబాబు గారు తలదీయమని. కొనుక్కోవాల్సిన బాధ్యత ఎవరిది? కత్తి కొనుక్కోవాల్సింది, గొడ్డలు కొనుక్కోవాల్సిన బాధ్యత మాణిక్ వరప్రసాద్దే, అంతే కదా. వాళ్ళు ఇవ్వరు, ఇదిగో మా దగ్గర ఉందని. అంటే వాళ్ళ మనసు ఆ రకంగా తయారైపోయింది. తర్వాత పోలీసులు కూడా ఏమీ చేయలేరు అని ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇవాళ కూడా ప్రోత్సహిస్తున్నప్పుడు, గతంలో వాళ్ళని ఏ ట్యూన్ చేసి ఉంచారో పోలీసు వ్యవస్థని, వాళ్ళు ఎందుకు ఇప్పుడు 3 IPS ఆఫీసర్లని జత్వానీ కేసులో సస్పెండ్ చేశారు కదా. ఇంతవరకు వాళ్ళు అసలు కోర్టు కన్నా వెళ్ళి రీఇన్స్టేషన్ కోసం వెళ్ళాలి కదా, ప్రయత్నం అయితే చేయాలి కదా. అంటే వాళ్ళు కూడా చేయట్లేదు. అంటే ఒక రకంగా మనం అన్ని తప్పులు చేస్తున్నాం, మళ్ళీ వెళ్తే ఏదో సోది కోసం సోదికి వెళ్తే వద్దు, మీతో నేను ఆ మాట చెప్పలేను, కొన్ని బయట ఏవో విషయాలు బయటపడ్డాయి అన్నట్టుగా ఉంటుంది. అందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మీరు అడిగారు ఇట బాధ్యతారహితంగా ఉంటే మరి ప్రజలు చనిపోరా అని. ప్రజలు చనిపోతున్న కారణం ఏది? అట్లాగే తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోవచ్చు, మామూలు న్యూట్రల్ ప్రజలకు కూడా అదే పరిస్థితిగా ఉంది. వీళ్ళు ఒక భయానకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాజీ ముఖ్యమంత్రి చెప్పడం కరెక్టా? అది అక్కడ వ్యవస్థలోనే తప్పు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అసలు వ్యక్తిని వదిలిపెట్టి కొసర వ్యక్తుల దగ్గరికి వెళ్ళటం కాదు, అసలు ఇప్పుడు ఈయన్ని అడ్రస్ చేయాలి. అసలు నువ్వు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తివై ఉండి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి శాంతి భద్రతల సమస్యని సృష్టించడం, హింసని సృష్టించడం, ఈయన ఎందుకు కేసు పెట్టరు? అసలు ముందు ఈయన మీదే పెట్టాలి, అప్పుడు కానీ తెలియదు. ఈయన కూడా మొన్న పోసానికి కృష్ణమురళిని కనుక వేసినట్టు లోన్ వేయాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? పోసాని కృష్ణమురళి అనేవాడు మొన్న జడ్జి ముందు శోకాలు పెట్టి ఏడ్చాడు. అతను ఒక హీరోలాగా కనపడుతున్నాడు పోలీసులకి. సిఐడి వాళ్ళు నిన్న కస్టడీకి తీసుకుని అతనితో సెల్ఫీలు తీసుకుంటున్నారంట. ఆడు అసలు అందరికీ నోట్లో ఊసి ఒక దిగజారిపోయిన స్థితిలో అతను ఉన్నాడు. అతను హీరోలాగా కనపడుతున్నాడంటే పోలీసులు ఏ రకమైన మనస్తత్వంతో ఉండారో మీరు ఆలోచించండి. అంటే ఒక నేరస్తుడిగా కనపడుతున్నాడు, ఒక పెద్ద హీరోలాగా కనపడుతున్నాడు. అంటే పోలీసులు దివాళా కోరుతాను అట్లా ఉంది. అది మనం గమనించాల్సిందే. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.